అందరికీ నమస్కారం. డైలీ 6 PM 6 ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్. వందలాది మంది చేసిన అభ్యర్థన మేరకు ఈ ప్రోగ్రాం మళ్ళీ కొనసాగుతుంది. మీరు చాలామంది కామెంట్స్ చేశారు. మీరు చేసిన అభ్యర్థన నేను విన్నాను. ప్రతిదీ కూడా విన్నాను. మీకు మంచి కంటెంట్ అందించడానికి నేనున్నాను అని చెప్తున్నాను. సో మళ్ళీ ఇది కంటిన్యూ అవుతుంది. అలానే మీకు ప్రతిరోజు కూడా ఇచ్చే ఈ వీడియో కంటెంట్ అనేది నచ్చితే ఒక సెకండ్ మీ విలువైన టైంలో లైక్ చేయండి. అలానే కామెంట్ చేసి ఎలా ఉందో చెప్పండి. అలానే మీ స్నేహితులకు కూడా షేర్ చేయండి. ఇదంతా చేయడానికి మీకు ఒక్క నిమిషం చాలు. కానీ మీకు కొన్ని వందల గంటల నా విలువైన సమయాన్ని మీకు అందజేస్తున్నాను కంటెంట్ రూపంలో. ప్రతి పనికి నచ్చితే ఒక చిన్న థ్యాంక్స్ చెప్పండి. సో మా లాంటి వారికి మరింత ఉత్సాహం వస్తుంది. ఈ క్లాస్లో క్లాస్ 12 సైన్స్ అండ్ టెక్నాలజీ పర్యావరణ సమస్యలు మనం 12వ క్లాస్ చెప్పుకుంటున్నాం. వాతావరణ మార్పులను ఎదుర్కోవడానికి ఏర్పాటు చేసిన సంస్థలు ఈ క్లాస్లో మనం చెప్పుకుంటాం. సో ముఖ్యంగా WMO వరల్డ్ మెటరలాజికల్ ఆర్గనైజేషన్ ప్రపంచ వాతావరణ సంస్థ, అలానే UNEP యునైటెడ్ నేషన్స్ ఎన్విరాన్మెంట్ ప్రోగ్రామ్ ఐక్యరాజ్య సమితి పర్యావరణ కార్యక్రమము, అలానే IPCC ఇంటర్ గవర్నమెంటల్ ప్యానెల్ ఆన్ క్లైమేట్ చేంజ్. ఇలాంటి ముఖ్యమైన వాతావరణ మార్పులను ఎదుర్కోవడానికి ఏర్పాటు చేసిన సంస్థల గురించి ఈ క్లాస్లో చెప్పుకుందాం. మొదటిగా చూడండి, ప్రపంచ వాతావరణ సంస్థ, ఇంగ్లీష్లో వరల్డ్ మెటరలాజికల్ ఆర్గనైజేషన్ WMO. సో ఎందుకు ఏర్పాటు చేశారు దీన్ని? ఫస్ట్ అది మనం తెలుసుకోవాలి. ఐక్యరాజ్య సమితి ఇది ప్రత్యేక సంస్థ. వాతావరణము, అలానే శీతోష్ణ స్థితి మరియు నీటి వనరుల పర్యవేక్షణ కోసము ఏర్పాటు చేసిన సంస్థ అనమాట ఇది. అలానే దీని యొక్క స్థాపన ఎప్పుడు జరిగిందంటే మార్చి 23, 1950. చూడండి ఒకసారి దీని స్థాపన 1950 మార్చి 23. సో అందుకే ప్రతి సంవత్సరం కూడా ఇదే మార్చి 23న ప్రపంచ వాతావరణ దినోత్సవం జరుపుకుంటాం. ఓకే. అలానే దీని యొక్క ప్రధాన కార్యాలయం ఎక్కడుందంటే జెనీవా, స్విట్జర్లాండ్లో ఉంది. దీని సభ్య దేశాలు 193 సభ్య దేశాలు అనమాట. ఎందుకు ఏర్పడింది అనేది చాలాసార్లు అడిగాడు. సో ప్రపంచం యొక్క వాతావరణము, ప్రపంచం యొక్క శీతోష్ణ స్థితి, ప్రపంచంలో ఉన్న నీటి వనరుల పర్యవేక్షణ కోసం ఇది ఏర్పడింది. గుర్తుపెట్టుకోండి ఈ సంస్థ. అలానే ప్రపంచ వాతావరణ దినోత్సవం ఎప్పుడు జరుపుకుంటామని కొన్ని వందల సార్లు అడిగాడు. రైల్వేస్, పోలీస్ కానిస్టేబుల్, SI, దాని తర్వాత గ్రూప్ 2, గ్రూప్ 1 ఇలాంటి అనేక పరీక్షలు అడిగాడు. మార్చి 23 సింపుల్గా మనం పెట్టేస్తాం ప్రపంచ వాతావరణ దినోత్సవం. అయితే ప్రపంచ వాతావరణ దినోత్సవం 2025 యొక్క 2025 యొక్క థీమ్ ఏంటి అని మీకు రాబోయే ఎగ్జామ్స్లో అడుగుతాడు. సో గుర్తుపెట్టుకోండి, క్లోజింగ్ ద ఎర్లీ వార్నింగ్ గ్యాప్ టుగెదర్. సో ఇంగ్లీష్లో గుర్తుపెట్టుకోండి మీరందరూ కూడా, ఇంగ్లీష్లోనే, ఎందుకంటే తెలుగు ట్రాన్స్లేషన్ అనేది మళ్ళీ మారిపోతుంది. APPSC అయినా TGPSC అయినా కానీ ట్రాన్స్లేషన్ అటు ఇటుగా ఇవ్వచ్చు. సో కాబట్టి ఇంగ్లీష్లో గుర్తుపెట్టుకోండి, ప్రపంచ వాతావరణ దినోత్సవము 2025వ సంవత్సరం యొక్క థీమ్ ఏంటి అంటే క్లోజింగ్ ద ఎర్లీ వార్నింగ్ గ్యాప్ టుగెదర్. సో తెలుగులో ముందస్తు హెచ్చరిక అంతరాన్ని కలిసికట్టుగా తగ్గించడం. ఓకే, గుర్తుంటుంది కదా. తర్వాత సో చూడండి ఒకసారి, మనం ఎట్లాంటివి సేకరించుకోవడానికి ఏ పుస్తకాన్ని మనం చదవాల్సిన అవసరం లేదు. మీ దగ్గర ఉన్న పుస్తకాలు అప్డేటెడ్వి కాదు, అవి 2023 అంటే 2024 నాటి కాలం. అయితే ఇప్పుడు మనం అప్డేటెడ్ క్లాసెస్ చెప్పుకుంటున్నాం. ఇందులో అప్డేటెడ్ విషయాలు ఉంటాయి. అయితే మీరు ఇలాంటి విషయాలని సేకరించుకోవడానికి అఫీషియల్ వెబ్సైట్కి వెళ్ళాలి. ఓకే, సో చూడండి ఒకసారి అఫీషియల్ వెబ్సైట్కి వెళ్ళండి. WMO యొక్క అఫీషియల్ వెబ్సైట్ యాక్చువల్గా ఎప్పుడు ఏర్పడిందని మనం చెప్పుకున్నాం 1950. అంటే 75 సంవత్సరాలు, 2025 నాటికి 75 సంవత్సరాలు పూర్తి చేసుకుంది. దాని సెలబ్రేషన్స్ కూడా జరిగినాయి. వరల్డ్ మెటరలాజికల్ డే 2025. దీని యొక్క థీమ్ చూడండి, ఇక్కడే ఇచ్చాడు, క్లోజింగ్ ద ఎర్లీ వార్నింగ్ గ్యాప్ టుగెదర్. సో కాబట్టి ఇట్లా చేయొచ్చు. చూడండి ఇంకా WMO రీసెంట్లీ కన్ఫర్మ్డ్ దట్ 2024 అంటే 2024 సంవత్సరాన్ని ద హాటెస్ట్ ఇయర్ ఆన్ రికార్డ్, హాటెస్ట్ ఇయర్గా గుర్తించింది. ఓకే, తర్వాత నెక్స్ట్ ఐక్యరాజ్య సమితి పర్యావరణ కార్యక్రమం గురించి చూద్దాం. రెండవది చూడండి, చాలా చాలా ఇంపార్టెంట్. ఇంకొక సంస్థ యునైటెడ్ నేషన్స్ ఎన్విరాన్మెంట్ ప్రోగ్రామ్, UNEP అంటున్నాం. తెలుగులో ఐక్యరాజ్య సమితి పర్యావరణ కార్యక్రమం అంటున్నాం. ఫస్ట్ దీని స్థాపన ఎప్పుడు జరిగింది? 1972 జూన్ 5న స్టాక్హోమ్లో జరిగిన మానవ పర్యావరణంపై ఐక్యరాజ్య సమితి సదస్సు, అంటే మనందరికీ తెలుసు స్టాక్హోమ్ కాన్ఫరెన్స్ అంటారు. దాని ఫలితంగా ఏర్పాటైంది. మనం ఆల్రెడీ క్లాసుల్లో చెప్పుకున్నాం. స్టాక్హోమ్ కాన్ఫరెన్స్ చెప్పుకునేటప్పుడు స్టాక్హోమ్ కాన్ఫరెన్స్ వల్ల ఒక ముఖ్యమైన సంస్థ ఏర్పడింది. దాని పేరు UNEP యునైటెడ్ నేషన్స్ ఎన్విరాన్మెంట్ ప్రోగ్రామ్ అని మనం చెప్పుకున్నాం. సో ఇది అడుగుతాడు మనకి ఎగ్జామ్స్లో. అలానే ఇది ఏర్పడింది ఎప్పుడు? 1972 జూన్ 5న. సో కాబట్టి జూన్ 5న మనం ప్రతి సంవత్సరం కూడా ఏ డేగా జరుపుకుంటున్నాం? ప్రతి సంవత్సరం కూడా జూన్ 5న ప్రపంచ పర్యావరణ దినోత్సవం, వరల్డ్ ఎన్విరాన్మెంట్ డేగా జరుపుకుంటాము. ఇదైతే ఎన్నోసార్లు అడిగాడు. ప్రపంచ పర్యావరణ దినోత్సవాన్ని మనం ఏ రోజున జరుపుకుంటాము? జూన్ 5. కొన్ని వందల వేల సార్లు అడిగాడండి. చాలా సింపుల్ క్వశ్చన్.
అయితే దీని యొక్క ప్రధాన కార్యాలయం ఎక్కడుంది? యుఎన్ఈపి యొక్క ప్రధాన కార్యాలయం హెడ్ క్వార్టర్స్ వచ్చేసి నైరోబి, కెన్యా దేశమైన నైరోబిలో ఉంది అన్నమాట. ఓకేనా? అభివృద్ధి చెందుతున్న ఒక దేశంలో ఇలాంటి ప్రధాన కార్యాలయం ఏర్పాటు చేసింది మొట్టమొదటిగా ఇదే అనమాట. ఓకే, తర్వాత నెక్స్ట్, మరి ఈ ఐక్యరాజ్య సమితి పర్యావరణ కార్యక్రమం యుఎన్ఈపి ఈ సంస్థకి ప్రస్తుతము ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ కూడా ఉన్నారు. ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్. ఓకే, ఎవరు ఆమె అంటే ఇక్కడ ఫోటోలో కనిపిస్తుంది ఆమె, చూడండి ఏమే, ఇంగర్ అండర్సన్. సో గుర్తుపెట్టుకోండి, ప్రీవియస్ క్వశ్చన్స్లో ఇచ్చాడు. ఏమని అడిగాడు? ఐక్యరాజ్య సమితి పర్యావరణ కార్యక్రమం యుఎన్ఏపి ఒక ప్రస్తుత ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్గా ఎవరున్నారు? సో ఇంగర్ అండర్సన్. ఇది మీకు వెబ్సైట్లో నుంచే తీశాను. ఓకే, ఎన్విరాన్మెంట్ ప్రోగ్రామ్ ఏదైతే ఉందో సో దానిలో నుంచే అఫీషియల్ వెబ్సైట్ నుంచే తీశాను. చూడండి, అండర్ సెక్రటరీ జనరల్ ఆఫ్ ది యునైటెడ్ నేషన్స్ అండ్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ ఆఫ్ ది యునైటెడ్ నేషన్ ఎన్విరాన్మెంట్ ప్రోగ్రామ్, యుఎన్ఈపి యొక్క ఎగ్జిక్యూటివ్ డైరెక్టరేమే. ఓకే, గుర్తుపెట్టుకోండి, ఇంగర్ అండర్సన్. తర్వాత నెక్స్ట్, ఇప్పుడే మనం చెప్పుకుంటున్నాం యుఎన్ఈపి ఎప్పుడు ఏర్పాటైంది అంటే జూన్ 5వ తారీఖున. అందుకని జూన్ 5, 1972. అయితే జూన్ 5న ప్రత్యేకంగా మనం అది ఏర్పడింది కాబట్టి ఎలా జరుపుకుంటున్నాం అంటే ప్రపంచ పర్యావరణ దినోత్సవం, వరల్డ్ ఎన్విరాన్మెంట్ డేగా జరుపుకుంటున్నాం. సో 2025 యొక్క థీమ్ అడుగుతాడు మనల్ని. ప్రపంచ పర్యావరణ దినోత్సవం 2025 యొక్క థీమ్. ఈ ప్రతిసారి ఎగ్జామ్లో అడుగుతూనే ఉన్నాడు. అంటే ఏ సంవత్సరం ఆ సంవత్సరం థీమ్స్ మారుతూ ఉంటాయి. సో చూడండి, ఈ సంవత్సరం బీట్ ప్లాస్టిక్ పొల్యూషన్. ప్లాస్టిక్ పొల్యూషన్ అనేది ఎక్కువైపోయింది, అందుకనే సో బీట్ ప్లాస్టిక్ పొల్యూషన్, ఇది దాని యొక్క థీమ్. అంటే ఏంటి? ఈ వరల్డ్ ఎన్విరాన్మెంట్ డే 2025 దేన్ని ఫోకస్ చేస్తుందంటే ఎండింగ్ ప్లాస్టిక్ పొల్యూషన్ అంతం చేయడానికి ఫోకస్ చేస్తుంది. ఓకే, స్టాప్ ది ఎండింగ్ ప్లాస్టిక్ పొల్యూషన్, స్టాప్ ది ప్లాస్టిక్ పొల్యూషన్. సో గో గ్రీన్, మనం గ్రీన్గా వెళ్ళాలి. ప్లాస్టిక్ కాలుష్యాన్ని అరికట్టాలి, మన భూమిని మనం రక్షించుకోవాలి. ఇదే యుఎన్ఈపి పర్యావరణ పురస్కారాలు చాలా ఇంపార్టెంట్. యుఎన్ఈపి సో ఇక్కడ కొన్ని పర్యావరణ పురస్కారాలు అందజేస్తుంది. యుఎన్ఈపి ఎన్విరాన్మెంటల్ అవార్డ్స్ అనమాట. ఏంటంటే ఛాంపియన్స్ ఆఫ్ ది ఎర్త్, ఐక్యరాజ్య సమితి యొక్క అత్యున్నతమైన పర్యావరణ పురస్కారం ఇది. గుర్తుపెట్టుకోండి, యుఎన్స్ హైయెస్ట్ ఎన్విరాన్మెంట్ హానర్ ఇది. ఐక్యరాజ్య సమితి యొక్క అత్యున్నత పర్యావరణ పురస్కారం ఇది. అలానే ఇంకొకటి కూడా ఉంది దీనికి అనుబంధంగా, యంగ్ ఛాంపియన్స్ ఆఫ్ ది ఎర్త్, యువత కోసము ఒక అనుబంధ పురస్కారాన్ని కూడా ఇస్తుంది. ఈ రెండు మనకి కంపల్సరీ ఎగ్జామ్లో అడుగుతాడు. ఛాంపియన్స్ ఆఫ్ ది ఎర్త్, సో ఇది ఎవరికి ఇస్తారు, ఎప్పుడు ప్రారంభమైంది ఒకసారి చూద్దాం. ఈ యొక్క అవార్డుని ఎప్పటి నుంచి ఇవ్వడం స్టార్ట్ చేశారంటే 2005 నుంచి స్టార్ట్ చేశారు, 2005. ఛాంపియన్స్ ఆఫ్ ది ఎర్త్. మరి ఎవరికి ఇస్తారంటే పబ్లిక్ సెక్టార్, అలానే ప్రైవేట్ సెక్టార్, అలానే సివిల్ సొసైటీ. అంటే పర్యావరణంపై సానుకూల ప్రభావం చూపిన ప్రభుత్వ, ప్రైవేటు రంగ, అలానే పౌర సమాజ నాయకులకి ఇస్తారు. ఎవరైతే పబ్లిక్ సెక్టార్లో ఉన్నారు, ఎవరైతే ప్రైవేట్ సెక్టార్లో ఉన్నారు, ఎవరైతే సివిల్ సొసైటీలో ఉన్నారు, ఎవరైనా కానీ పర్యావరణం మీద సానుకూల ప్రభావం చూపిన వారికి ఇస్తారనమాట. ఓకే, సో మరి దీని కింద కొన్ని విభాగాలు ఉంటాయి. ఏంటి ఈ అవార్డ్స్లోనే కొన్ని విభాగాలు ఉంటాయి. పాలసీ లీడర్షిప్, అలానే ఎంటర్ప్రీనియర్ విజన్, అలానే ఇన్స్పిరేషన్ అండ్ యాక్షన్, సైన్స్ అండ్ ఇన్నోవేషన్. ఇట్లా 4 విభాగాలు ఉంటాయి. మిమ్మల్ని ఎగ్జామ్లో అడుగుతాడు కొంచెం టఫెస్ట్గా ఇవ్వాలనుకుంటే. ఛాంపియన్స్ ఆఫ్ ది ఎర్త్ ఈ అవార్డులో ఎన్ని విభాగాలు ఉంటాయి? 4 విభాగాలు ఉంటాయి. ఆ 4 విభాగాలు మీరు గుర్తుపెట్టుకోండి. తర్వాత ఛాంపియన్స్ ఆఫ్ ది ఎర్త్ అవార్డు గెలుచుకున్న ప్రముఖ భారతీయులు కొంతమందిని చూద్దాం. ప్రముఖ భారతీయులు కానీ అలానే సంస్థలు కానీ. ఉదాహరణకి 2018లో నరేంద్ర మోడీకి ఈ అవార్డు వచ్చింది, ఛాంపియన్స్ ఆఫ్ ది ఎర్త్ అవార్డు. ఏ విభాగంలో? మనకి 4 విభాగాలు ఉన్నాయి కదా, 1, 2, 3, 4 4 విభాగాలు ఉన్నాయి కదా. ఆ 4 విభాగాల్లో పాలసీ లీడర్షిప్ ఈ విభాగం కింద ఆయనకి ఛాంపియన్స్ ఆఫ్ ది ఎర్త్ అవార్డు వచ్చింది. ఎందుకని వచ్చిందంటే అంతర్జాతీయ సోలార్ అలయన్స్ ఏర్పాటు చేయడంలో ఆయన నాయకత్వం వహించాడు కదా. ఐఎస్ఏ ఏర్పాటు చేయడంలో, అంతర్జాతీయ సోలార్ అలయన్స్, ఇంటర్నేషనల్ సోలార్ అలయన్స్ ఏర్పాటు చేయడంలో ఏందే కదా నాయకత్వం. అందుకనే ఈయనకి పాలసీ లీడర్షిప్ కింద ఛాంపియన్స్ ఆఫ్ ది ఎర్త్ అవార్డు ఇచ్చారు. అలానే 2022 నాటికి సింగిల్ యూజ్ ప్లాస్టిక్ నిర్మూలన చేస్తామని ప్లెడ్జ్ కూడా చేశాడు ఇతను. సో కాబట్టి మరి దేశ అధినేత ఇలాంటి మరి ప్రధానమంత్రి హోదాలో ఉండే ఇలాంటి ప్లెడ్జ్ చేశాడు కాబట్టి అతనికి ఛాంపియన్స్ ఆఫ్ ది ఎర్త్ అవార్డు అందుకున్నాడు. అలానే మరొక సంస్థ చూద్దాం. 2018లో కొచ్చిన్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్, ఇది ఎంటర్ప్రీనియర్ విజన్ ఆ విభాగంలో సో దీనికి వచ్చింది. ప్రపంచంలోనే పూర్తిగా సౌరశక్తితో నడిచే తొలి విమానాశ్రయంగా ఇది పేరుగాంచింది అప్పుడు. సో కాబట్టి దానికి ఇచ్చారు. అలానే మీకు చూడండి, పూర్ణిమాదేవి బర్మన్ 2022లో ఏమికి వచ్చింది ఛాంపియన్స్ ఆఫ్ ది ఎర్త్ అవార్డు. ఏ విభాగం కింద? ఇన్స్పిరేషన్ అండ్ యాక్షన్. ఇన్స్పిరేషన్ ఎవరిని చేసింది ఏంటి అంటే అంతరించిపోతున్న హర్గిలా అనే కొంగల సంరక్షణ కోసము హర్గిలా ఆర్మీ అనే దాన్ని ఏర్పాటు చేసింది ఈమె. ఇదిగో చూడండి, హర్గిలా అంటే ఈ పక్షి అనమాట. ఓకే, అందుకు ఈమెకి ఇన్స్పిరేషన్ అండ్ యాక్షన్ ఈ యొక్క విభాగం కింద ఛాంపియన్స్ ఆఫ్ ది ఎర్త్ అవార్డు గెలుచుకుంది ఈమె.
ఇప్పుడు లేటెస్ట్గా మనకి ఇంపార్టెంట్, లేటెస్ట్గా ఎవరికి ఇచ్చారు ఏంటి అనేది సరే చూద్దాం. ఛాంపియన్స్ ఆఫ్ ది ఎర్త్ అవార్డు లేటెస్ట్గా 2024లో 2024లో మాధవ్ గాడ్గిల్, మీ అందరూ కూడా తెలుసు ఈ ఫోటోలో ఉన్న వ్యక్తి. మీరందరూ కూడా సైన్స్ అండ్ టెక్నాలజీ చదువుకున్నారు ఇంతకు ముందు. అలానే తెలియని వారు ఉంటే ఈయన పేరు గుర్తుపెట్టుకోండి. నాకు ఇష్టమైన వ్యక్తి మాధవ్ గాడ్గిల్. ఎందుకు ఇష్టమైన వ్యక్తి అంటే మీకు ఇంకా సైన్స్ అండ్ టెక్నాలజీలో ఇంకా కొన్ని టాపిక్స్ ఉన్నాయి. ఆ టాపిక్స్లో అడుగడుగున ఈయన పేరు వస్తూ ఉంటుంది. ప్రముఖ పర్యావరణ శాస్త్రవేత్త మరియు పర్యావరణ ఉద్యమకారుడు ఇతను. ఎందుకు ఇతనికి ఛాంపియన్స్ ఆఫ్ ది ఎర్త్ అవార్డు ఇచ్చారంటే వై సెలెక్టెడ్, ఎందుకు ఎంపికయ్యారంటే భారతదేశంలో అత్యంత సున్నితమైన పర్యావరణ ప్రాంతమైన పశ్చిమ కనుమల, మనకు తెలుసు వెస్టర్న్ ఘాట్స్ అంటారు కదా, ఈ పశ్చిమ కనుమల పరిరక్షణ కోసము చేసిన విశేష కృషికి అవార్డు లభించింది ఇతనికి, ఛాంపియన్స్ ఆఫ్ ది ఎర్త్ అవార్డు. ఓకే, ఏ విభాగం కింద మరి అంటే లైఫ్ టైమ్ అచీవ్మెంట్, జీవిత సౌఫల్య పురస్కారం ఇచ్చేశారు ఇతనికి. ఓకే, ఆయన రూపొందించిన గాడ్గిల్ కమిటీ నివేదిక మనందరూ కూడా తెలుసు. ఈ తర్వాత వస్తుంది, మీకు చెప్దాం దాని గురించి. పర్యావరణ పరిరక్షణ చరిత్రలో ఒక మైలురాయిగా నిలిచిపోయింది మాధవ్ గాడ్గిల్. మాధవ్ గాడ్గిల్ అంత ఇంపార్టెంట్. సో మీకు తెలుసో లేదో, మాధవ్ గాడ్గిల్ ఈయన 1942లో జన్మించాడు. మొన్న ఈ మధ్య ఒక 10 days బ్యాక్ ఈయన చనిపోవడం జరిగింది, స్వర్గస్థులయ్యారు. చూడండి ఒకసారి. రినౌండ్ ఎకాలజిస్ట్ మాధవ్ గాడ్గిల్ పాస్డ్ అవే ఆన్ January 7, 2026. సో మనం రోజు పేపర్ చూస్తూ ఉంటుంటే ఇలాంటి విషయాలన్నీ కూడా తెలుస్తూ ఉంటాయి. అలానే సార్ మీకు ఎలా తెలుసు ఇంత అప్డేటెడ్గా, మీకు ఇవన్నీ కూడా ఎలా తెలుసు అంటే మనం సైన్స్ అండ్ టెక్నాలజీ అండ్ ఎన్విరాన్మెంట్ ఇష్యూస్, ముఖ్యంగా ఎన్విరాన్మెంట్ ఇష్యూస్ కోసము మనం ఒక మ్యాగజైన్ ఫాలో అవ్వాలి. డౌన్ టు ఎర్త్ అని ప్రతి నెల కూడా డౌన్ టు ఎర్త్ అని ఒక మ్యాగజైన్ వస్తుంది. సో 80 రూపీస్ ఉంటుంది ఇది. అయితే ఇందులో పర్యావరణ అంశాలకు సంబంధించిన అంశాలు వస్తాయి, మొత్తం కూడా అన్ని అప్డేటెడ్ అంశాలు. ఓన్లీ ఎన్విరాన్మెంటే కాదు, హెల్త్కి సంబంధించిన అంశాలు కూడా వస్తాయి. చూడండి ఒకసారి, ఇక్కడ శాంతి యాక్ట్ మనం చెప్పుకున్నాం కదా, దాని గురించి ఇచ్చాడు. అలానే మొన్న రూరల్ ఎంప్లాయ్మెంట్ యాక్ట్ మారింది కదా, ఓకే, దాని గురించి ఇచ్చాడు. సో ఇది మొత్తం కూడా మనకి అప్ టు అప్డేట్స్ మొత్తం కూడా ఇందులో ఈ మ్యాగజైన్లో దొరుకుతాయి. సరే చూద్దాం, చూడండి. నెక్స్ట్ చాలా చాలా ఇంపార్టెంట్, ఇది అడుగుతాడు మిమ్మల్ని ఎగ్జామ్లో కంపల్సరీగా ఈసారి. సుప్రియా సాహు తెలుసా పేరు? ఛాంపియన్స్ ఆఫ్ ది ఎర్త్ 2025లో ఈమె గెలుచుకుంది. ఛాంపియన్స్ ఆఫ్ ది ఎర్త్ 2025 సంవత్సరానికి మన భారతదేశం నుంచి. గ్యారంటీగా ఇది మిమ్మల్ని ఎగ్జామ్లో కంపల్సరీగా అడుగుతాడు. 2025లో భారతదేశం నుండి ఛాంపియన్స్ ఆఫ్ ది ఎర్త్ అవార్డు గెలుచుకున్న వ్యక్తి ఎవరు అంటే సుప్రియా సాహు. గుర్తుపెట్టుకోండి. ఏ విభాగం కింద అంటే ఇన్స్పిరేషన్ అండ్ యాక్షన్. సో ప్రేరణ మరియు కార్యాచరణ, మనకి 4 విభాగాలు ఉన్నాయి కదా, దాని కింద సుప్రియా సాహు ఐఏఎస్ అనమాట. ఏమే సుప్రియా సాహు ఒక ఐఏఎస్ అధికారి. సో చూడండి ఒకసారి, ఇంతకుముందు మనం చెప్పుకున్నాం కదా, యుఎన్ఈపి యొక్క ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ ఎవరో ప్రస్తుతము ఇంగర్ అండర్సన్. ఏమి అందజేస్తుందో చూడండి, ఇంగర్ అండర్సన్ ఆమెకు అందజేస్తుంది. సో చూడండి, ఐక్యరాజ్య సమితి పర్యావరణ కార్యక్రమం యొక్క అత్యున్నత పర్యావరణ పురస్కారం ఛాంపియన్స్ ఆఫ్ ది ఎర్త్ అవార్డు. పర్యావరణ పరిరక్షణలో ఈమె యొక్క విశేష కృషికి గుర్తింపు అనమాట ఇది. 2024లో ఇప్పుడే మనం చెప్పుకున్నాం, 2024లో మాధవ్ గాడ్గిల్కి ఇచ్చారు. అలానే నెక్స్ట్ 2025లో ఈమెకు రావడం జరిగింది సుప్రియా సాహుకి. తమిళనాడు ప్రభుత్వంలో అదనపు ప్రధాన కార్యదర్శిగా, అలానే పర్యావరణము, వాతావరణ మార్పు, అటవీ శాఖలో కీలక పాత్ర పోషించడం జరిగింది. ఈ అవార్డు రావడము మన భారతదేశానికి గర్వకారణము, పర్యావరణ రక్షణలో ఒక ముందడుగుని చెప్పుకోవాలి. ఛాంపియన్స్ ఆఫ్ ది ఎర్త్ అవార్డు రావడం ఈమెకి. సో చూడండి, అఫీషియల్ వెబ్సైట్ నుంచి తీశారు, ఈమె గురించి పూర్తిగా మీకు చెప్దామని. ఛాంపియన్స్ ఆఫ్ ది ఎర్త్ మనకి యుఎన్ఈపి ఛాంపియన్స్ ఆఫ్ ది ఎర్త్ అంటే మీకు కూడా వస్తుంది. సో సుప్రియా సాహు ఇన్స్పిరేషన్ అండ్ యాక్షన్. ఓకే, ఏమన్నమాట సుప్రియా సాహు. సుప్రియా సాహు ఎందుకు ఎంపికయ్యారు అసలు? ఎందుకు అంటే ఈమె చేసిన కృషి ఏంటంటే సస్టైనబుల్ కూలింగ్. పెరుగుతున్న ఉష్ణోగ్రతల నుంచి పాఠశాలలో ఎండాకాలం అయితే ఉండలేరు, మనందరికీ కూడా తెలుసు. ఒంటిబడి అంటే మనకి ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు మాత్రమే పెట్టి పంపించేస్తారు, అట్లా అనమాట. సో అలా ఉష్ణోగ్రతల నుంచి ఈ పాఠశాల పిల్లల్ని, అలానే పేదలు మనం మొత్తం కూడా రేకుల ఇళ్లలోనే ఉంటారు. మరి అలాంటి పేదల్ని రక్షించడానికి కూల్ రూఫ్ వంటి విధానాలు సమర్థవంతంగా అమలు చేసింది ఆమె. అలానే పర్యావరణ వ్యవస్థ పునరుద్ధరణ, తమిళనాడులో చిత్తడి నేలలు, వెట్లాండ్స్ కానీ, అలానే మడాడువులు, మ్యాంగ్రోవ్స్ కానీ, అలానే 10 కోట్ల మొక్కలు నాటడం, ఇలాంటి భారీ కార్యక్రమాలు చేపట్టింది ఆమె సుప్రియా సాహు, ఒక ఐఏఎస్ అధికారి. అలానే ప్లాస్టిక్ నియంత్రణ, ముఖ్యంగా నీలగిరి జిల్లా కలెక్టర్గా ఉన్నప్పుడు ఆపరేషన్ బ్లూ మౌంటైన్ అని ఒక కార్యక్రమం చేపట్టి అక్కడ ప్లాస్టిక్ నిషేధాన్ని అమలు చేయడము. అలానే తమిళనాడులో మేండం ముంజప్పై అనే ఒక కార్యక్రమాన్ని కూడా, ఒక ప్రచారాన్ని కూడా తీసుకొచ్చింది. ముంజప్పై అంటే ఏంటంటే, ఇదిగో చూడండి ఒకసారి. అసలు దీనికోసం ఈ ముంజప్పై అంటే ఏంటి అని ఒక వెబ్సైట్లోకి వెళ్ళి, తమిళనాడు వెబ్సైట్లోకి వెళ్ళి చూశాను. ముంజప్పై అంటే పసుపు పూసిన సాంప్రదాయ క్లాత్ బ్యాగ్ అనమాట. తమిళనాడు వాళ్ళు కావచ్చు, లేకపోతే మన సౌత్ వాళ్ళు కావచ్చు, ఎక్కువగా మనం పసుపు వాడతాం కదా, పసుపు వాడతాం ఎక్కువగా కూడా, టెర్మరిక్.
సో ఏంటంటే పసుపు పూసిన ఈ సాంప్రదాయ క్లాత్ బ్యాగ్ అంటే వస్త్రంతో చేసిన బ్యాగ్ వాడడం వల్ల ఏంటంటే అంటే సహజంగా పసుపు పోయడం వల్ల ఏంటంటే యాంటీబయాటిక్గా పనిచేస్తుంది. యాంటీబయాటిక్ అంటే క్రిమి కీటకాలన్నీ కూడా రావు. సో ప్లాస్టిక్ వాడకుండా ఈ క్లాత్ బ్యాగ్ వాడడం వల్ల పర్యావరణానికి కూడా మేలనమాట. సో అలాంటి కార్యక్రమాన్ని ఏం చేపట్టింది సుప్రియా సాహు. ఓకే, గుర్తుపెట్టుకోండి, మిమ్మల్ని ఎగ్జామ్ అడుగుతాడు ముంజప్పై అంటే ఏంటి అంటే ఇదే పసుపు పూసిన క్లాత్ బ్యాగ్ అనమాట. అలానే మనం ఫస్ట్లోనే చెప్పుకున్నాం, ఏమని చెప్పుకున్నాం, సో దాంతోపాటుగా మనకి అంటే ఛాంపియన్స్ ఆఫ్ ది ఎర్త్, దాంతోపాటుగా కూడా యంగ్ ఛాంపియన్స్ ఆఫ్ ది ఎర్త్ అనే మరొక అవార్డు కూడా యుఎన్ఈపీ ఇస్తుంది. యంగ్ ఛాంపియన్స్ ఆఫ్ ది ఎర్త్ దానికి అనుబంధంగా ఎవరికి ఇస్తారంటే వయసు 18 నుంచి 30 సంవత్సరాల లోపు ఉన్న యువతకి ఇస్తుంది. ఈ ఐక్యరాజ్య సమితి పర్యావరణ కార్యక్రమం ఇస్తుంది, యుఎన్ఈపీనే ఇస్తుంది, మరొక అవార్డు అనమాట. ఇది యువత కోసము ప్రత్యేకంగా అందించే ప్రతిష్టాత్మక అవార్డు. ఇది ఎవరికి ఇస్తుంది అంటే యువ పర్యావరణ శాస్త్రవేత్తలకు దీన్ని అందిస్తారనమాట, 18 నుంచి 30 సంవత్సరాలు, గుర్తుపెట్టుకోండి. అయితే మరి చూడండి ఒకసారి, దీని గురించి కూడా అఫీషియల్ వెబ్సైట్లో నుంచి తీశాను. యంగ్ ఛాంపియన్స్ ఆఫ్ ది ఎర్త్ లాంచ్ 2017, 2017లో దీన్ని స్టార్ట్ చేశారు ఈ అవార్డ్స్ ఇవ్వడం. అయితే ప్రస్తుతం అప్డేటెడ్గా మనం నేర్చుకోవాలి కదా, 2025వ సంవత్సరంలో యంగ్ ఛాంపియన్స్ ఆఫ్ ద ఎర్త్ ఎవరు గెలుచుకున్నారు ఈ అవార్డు అంటే మన ఇండియా నుంచి కూడా ఉంది, మన ఇండియా నుంచి కూడా ఉన్నారు. చూడండి ఒకసారి, మన ఇండియా నుంచి ఒకళ్ళు ఉన్నారు, అలానే కెన్యా, అలానే అమెరికా నుంచి కూడా, యుఎస్ఏ నుంచి కూడా ఉన్నారు. మరి ఇది ఎగ్జామ్లో అడుగుతాడు కదా, చూడండి మన ఇండియా నుంచి ఇదిగో ఏమే మీకు కనిపిస్తుంది చూడండి, ఈమె పేరేంటంటే జినాలి మోడీ, మన భారతదేశం నుంచి మన ఇండియా నుంచి ఈమె ఒక సంస్థ పెట్టింది. ఏంటి, బానోఫీ లెదర్ అని ఒక సంస్థ పెట్టింది, బానోఫీ లెదర్ అని. ఏంటంటే దీని యొక్క సంస్థ ఎందుకు పెట్టిందామంటే అరటి పంట వేస్తాం కదా, బనానా క్రాప్, ఆ అరటి పంట నుంచి వచ్చే వ్యర్థాలు ఉంటాయి, క్రాప్ వేస్ట్, ఆ వ్యర్థాల నుంచి ఏమే లెదర్ తయారు చేయడానికి ఏమే ఒక సంస్థ పెట్టింది, లెదర్. చూడండి ఎంత ఇన్నోవేషన్, పర్యావరణానికి హాని కలిగించని లెదర్, వెగన్ లెదర్. అంటే సాంప్రదాయ లెదర్ కంటే చాలా తక్కువ నీరు అవసరం అవుతుంది దీనికి తయారు చేయడంలో. అలానే కర్బన ఉద్గారాలు కూడా తగ్గింపుకు. సో మనకి ఇట్లా రెండు, నీరు తక్కువ కన్జప్షన్ అవుతుంది తయారు చేయడానికి, అలానే కర్బన ఉద్గారాలు కూడా తగ్గింపు. సో దీనివల్ల ఏంటంటే ఇది పర్యావరణానికి మేలే కదా. సో కాబట్టి ఈమెకి యంగ్ ఛాంపియన్స్ ఆఫ్ ది ఎర్త్ ఈ అవార్డు ఇవ్వడం జరిగింది మన ఇండియా నుంచి. పేరు గుర్తుపెట్టుకొని మిమ్మల్ని ఎగ్జామ్ అడుగుతాడు, జినాలి మోడీ. అలానే వీళ్ళు కెన్యా నుంచి, అలానే మనకి అమెరికా నుంచి వీళ్ళు ఎందుకు ఎంపికయ్యారంటే చూద్దాం ఒకసారి, ఒక నిమిషం నేర్చుకుందాం ఏమైంది. ఒకసారి ఎగ్జామ్లో టఫెస్ట్గా ఇవ్వాలని ఇచ్చాడనుకో, జోసెఫ్ పేరే తిరగట్లేదు నాకు, నురుతెరు. ఓకే, కెన్యా. ఓకే, సంస్థ, ఈయన స్థాపించిన సంస్థ హ్యాపాక్. అయితే ఈయన కనిపెట్టింది ఏంటంటే సరస్సుల్లో మనకి విపరీతంగా గుర్రపు డెక్కలు ఉంటాయి, గుర్రపు డెక్కలు. ఆ గుర్రపు డెక్కల నుంచి, అంటే ఇది కలుపు మొక్క, గుర్రపు డెక్క అనేది కలుపు మొక్క. సో యాక్చువల్గా నేను ప్రతిరోజు మార్నింగ్ ఈవినింగ్ వెళ్ళే దారిలో, మార్నింగ్ ఈవినింగ్ నేను వాకింగ్కి వెళ్తున్నప్పుడు వెళ్ళే దారిలో పక్కనే ఒక సరస్సులాగా, ఒక చెరువులాగా ఉంటుంది. ఆ చెరువులో విపరీతంగా కొన్ని మొక్కలు ఉన్నాయి. నేను ఒకసారి ఏం మొక్కలు అని చెప్పేసి అడిగితే అవి గుర్రపు డెక్కలని చెప్పేసి అన్నారు. అది ఒక కలుపు మొక్క, ఇట్లానే పెరుగుతుంది. అయితే దాని నుంచి ఇక్కడ బయోడిగ్రేడబుల్ ప్యాకేజింగ్ బ్యాగులు తయారు చేశాడు ఇతను. ప్లాస్టిక్ సంచులకి ప్రత్యామ్నాయంగా ఇవి పనికి వస్తాయి కదా. అలానే నొయోమి ఫ్లోరియా అమెరికా నుంచి ఏమో ఒక సైక్లో అనే ఒక సంస్థను ఏర్పాటు చేసి, మనం రోజువారీ ఇంట్లో సింకులు, అలానే షవర్ల నుంచి వృధాగా నీరు పోతుంది కదా, గ్రే వాటర్, పనికిరాని వాటర్, ఆ వాటర్ని మళ్ళీ రీసైక్లింగ్ చేసుకొని శుద్ధి చేసిన నీరు తాగడానికి ఉపయోగించుకోవచ్చు, అలానే ఇతర అవసరాలు కూడా ఉపయోగించుకోవచ్చు అని ఏమే నిరూపించింది. సో కాబట్టి వీళ్ళిద్దరికి అలాంటి ఈ యొక్క యంగ్ ఛాంపియన్స్ ఆఫ్ ది ఎర్త్ అనే అవార్డ్స్ ఇచ్చారనమాట, గుర్తుపెట్టుకోండి. ఓకే, తర్వాత ఇదిగోండి గుర్రపు డెక్క అంటే, సో ఇక్కడ మనం చెప్పుకున్నాం కదా, గుర్రపు డెక్క అంటే ఇది ఇలా ఉంటుంది, సరస్సుల్లో చిన్న చిన్న కుంటల్లో ఇట్లా కలుపు మొక్క అనమాట. ఇది పైన తేలాడుతూ ఉంటుంది. గుర్రపు డెక్కే కదా అని సింపుల్గా తీసిపడేయకండి. సో దీని గురించి ఏపీఎస్సీ ప్రీవియస్గా రీసెంట్గా ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ, సో దానిలో ఆ పరీక్షలో ఒక ప్రశ్న కూడా ఇచ్చాడు. అతి వేగంగా పెరిగి కొత్త మంచినీటి ప్రాంతాల్లో వ్యాపించే ప్రపంచంలో అత్యంత సమస్యాత్మక జల కలుపు మొక్క ఏదన్నాడు. గుర్రం డెక్క లేదా గుర్రపు డెక్క, వాటర్ హైసింత్ అంటారు. సో అది అంటే ప్రతి దాని నుంచి కూడా మనం నేర్చుకోవాలి. సార్ ఇవన్నీ కూడా మీరు ఎలా పడతారు సార్ అంటే, ఇలా చెప్పబట్టే కంటెంట్ అనేది మనకి అంత క్వాలిటీగా వస్తుంది. ఓకే, అలానే యుఎన్ఈపీ ప్రతి సంవత్సరాన్ని కూడా ఏదో ఒక సంవత్సరంగా ప్రకటిస్తుంది యుఎన్ఈపీ. అట్లానే ఐక్యరాజ్య సమితి కూడా. సరే చూద్దాం ఇప్పుడు ఐక్యరాజ్య సమితి ఈ సంవత్సరాలని ఎట్లా ప్రకటించింది. మనందరికీ కూడా తెలుసు, 2023ని ఇంటర్నేషనల్ ఇయర్ మిలెట్స్, అలానే 2024 సంవత్సరాన్ని ఇంటర్నేషనల్ ఇయర్ ఆఫ్ క్వామెలిట్స్ అంటే ఒంటెల సంవత్సరంగా, అలానే 2025 ఇంటర్నేషనల్ ఇయర్ ఆఫ్ పీస్ అండ్ ట్రస్ట్,
అలానే 2025ని ఇంకొక సంవత్సరంగా కూడా ఇంటర్నేషనల్ ఇయర్ ఆఫ్ గ్లేషియర్ ప్రిజర్వేషన్. గ్లేషియర్స్ అంటే మనకి ఏమొస్తుంది? గ్లేషియర్స్ అంటే కింద కామెంట్ చేయండి, కరెక్ట్గా నాకు సింక్ అవ్వట్లేదు. గ్లేషియర్స్ అంటే ఈ హిమానీ నదాలు అంటారు కదా, గ్లేషియర్స్ అంటే అవే హిమానీ నదాలు కరిగిపోతున్నాయి ఈ యొక్క గ్లోబల్ వార్మింగ్కి. సో ప్రిజర్వేషన్, మనం రక్షించుకోవాలి ఆ గ్లేషియర్స్ని. ఓకే, అలానే నెక్స్ట్ ఇంటర్నేషనల్ ఇయర్ ఆఫ్ కోఆపరేటివ్స్, సహకారం ఏదైతే ఉందో, సహకార ఉద్యమం మనకు తెలుసు మన ఎకానమీలో వస్తుంది, ఇంటర్నేషనల్ ఇయర్ ఆఫ్ కోఆపరేటివ్స్. అలానే ఇంటర్నేషనల్ ఇయర్ ఆఫ్ క్వాంటమ్ సైన్స్ అండ్ టెక్నాలజీ 2025 సంవత్సరాన్ని ఇలా కూడా ప్రకటించింది, క్వాంటమ్ సైన్స్ అండ్ టెక్నాలజీ. ఇవన్నీ కూడా మిమ్మల్ని ఎగ్జామ్లో అడుగుతాడు. ఓకే, అలానే నెక్స్ట్ ఇంకొకటి చూడండి, ఇంటర్ గవర్నమెంటల్ ప్యానెల్ ఆన్ క్లైమేట్ చేంజ్. ఇది ఒక సంస్థ, మనకు అంతకుముందు చెప్పుకున్నాం. ఎక్కడొచ్చింది చెప్తారా? గ్రీన్ హౌస్ చెప్పుకునేటప్పుడు. ఓకే, తర్వాత ఇంకా ఎక్కడొచ్చింది ఇది మొత్తం కూడా చెప్పండి. గ్లోబల్ వార్మింగ్ చెప్పుకునేటప్పుడు ఈ యొక్క టాపిక్ వచ్చింది, గుర్తించారా? ఇంటర్ గవర్నమెంటల్ ప్యానెల్ ఆన్ క్లైమేట్ చేంజ్, ఐపీసీసీ, ఇంటర్ గవర్నమెంటల్ ప్యానెల్ ఆన్ క్లైమేట్ చేంజ్. మనం ఎక్కడ చెప్పుకున్నాం ఇది? బాగా గుర్తించుకోండి. గ్రీన్ హౌస్ చెప్పుకునేటప్పుడు, అట్లానే గ్లోబల్ వార్మింగ్ చెప్పుకునేటప్పుడు, గ్లోబల్ వార్మింగ్కి కారణమయ్యే వాయువుల్ని ఏది ప్రకటిస్తుంది అంటే ఐపీసీసీ అని మనం చెప్పుకున్నాం, గుర్తుకొచ్చిందా? అయితే ఈ ఇంటర్ గవర్నమెంటల్ ప్యానెల్ ఆన్ క్లైమేట్ చేంజ్ ఐపీసీసీ ఎప్పుడు స్థాపించారు? 1988లో. దీని యొక్క ప్రధాన కార్యాలయం ఎక్కడుంది? జెనీవా, స్విట్జర్లాండ్లో ఉంది. ఎవరు స్థాపించారు? ఇప్పుడు వరకు మనం 2 సంస్థల గురించి చెప్పుకున్నాం కదా. ఫస్ట్ ప్రపంచ వాతావరణ సంస్థ WMO, అలానే ఐక్యరాజ్య సమితి పర్యావరణ కార్యక్రమం యునైటెడ్ ఎన్విరాన్మెంట్ ప్రోగ్రామ్ UNEP. ఈ 2 కలిసి స్థాపించినాయి, సంయుక్తంగా దీన్ని ఐపీసీసీని కలిసి స్థాపించినాయి. ఐపీసీసీని చాలా చాలా ఇంపార్టెంట్, చాలాసార్లు ఎగ్జామ్లు అడిగాడు. ప్రపంచ వాతావరణ సంస్థ మరియు ఐక్యరాజ్య సమితి పర్యావరణ కార్యక్రమము సంయుక్తంగా ప్రారంభించిన లేదా స్థాపించిన సంస్థ పేరేంటి? ఐపీసీసీ, ఇంటర్ గవర్నమెంటల్ ప్యానెల్ ఆన్ క్లైమేట్ చేంజ్. సభ్య దేశాలు 195. సో దీని గురించి మీకు హిస్టరీ ఆఫ్ ద ఐపీసీసీలోకి వెళ్తే ఇదే దొరికింది. చూడండి, ఇక్కడ 1988లో ఎస్టాబ్లిష్ అయింది. సో మనకు ప్రతిదీ కూడా అథెంటిక్గా అఫీషియల్ వెబ్సైట్ నుంచే తీసి మేము ముందుంచుతున్నాను. సో ఇంటర్ గవర్నమెంటల్ ప్యానెల్ ఆన్ క్లైమేట్ చేంజ్ గురించి సో రాబోయే క్లాస్లో ఇంకొంచెం మనం డెప్త్గా చెప్పుకుందాం. సో ఇది మనకు ఒక్క మార్క్ కూడా పోదండి. ఓకే, ప్రతిదీ కూడా అంతా కూడా ఇంక్లూడ్ అయ్యి చెప్తున్నాను. సో థ్యాంక్ యూ. వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, అలానే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. సో అందరూ కూడా షేర్ చేయండి. థ్యాంక్ యూ.